ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఒక సాధారణ వీడియో కాదు. ఇది యాదృచ్ఛికంగా మీ ముందుకు వచ్చిన మాటల సమాహారం కాదు. ఈ క్షణం మీరు ఈ వీడియోను తెరిచి ఈ స్వరం వింటున్నారంటే మీ జీవితంలో ఇప్పటివరకు కొనసాగిన ఒక కఠినమైన దశ ముగింపుకు చేరుతోందని స్పష్టమైన దైవ సంకేతం. సింహరాశివారు, ఇప్పటివరకు మీరు భరించిన మౌన బాధలు, ఎవరికీ చెప్పుకోలేని మనోవేదనలు, బయట నవ్వుతూ లోపల కార్చిన కన్నీళ్లు, ఇవన్నీ కాలానికి తెలుసు, దైవానికి తెలుసు. మీరు ఎప్పుడూ తప్పు చేయలేదు, కాని నిజాయితీగా ఉన్నవారే నష్టపోయినట్టుగా, తప్పు చేసినవారే ముందుకు వెళ్ళినట్టుగా కనిపించిన రోజులు మీ మనసును లోపల కాల్చేశాయి. అది చూసి మీరు ప్రశ్నించలేదు, కేవలం భరించారు. ఈ వీడియో మీకిప్పుడు కనిపించిందంటే ఇక ఆ భరించే దశ ముగిసింది. ఇక మౌనంగా సహించే జీవితం కాదు, సత్యం బయటపడే మార్పు మొదలయ్యే సమయం ఇది. ఇక్కడ మీరు వినబోయేది వినడానికి బాగుంటుందనే ఊహాగానాలు కాదు, భయపెట్టే కల్పిత కథలు కాదు. ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా చెప్పబడుతున్న 100% నిజమైన అంచనా. ఈ వీడియోలో మీ జీవితాన్ని లోపలనుంచే ప్రభావితం చేస్తున్న వ్యక్తి ఎవరు, ఎవరి నిజస్వరూపం బయటపడబోతోంది, మీరు ఊహించని మార్పులు ఎలా, ఎప్పుడూ మీ జీవితంలో అడుగుపెట్టబోతున్నాయో స్పష్టంగా, క్రమంగా తెలుసుకుంటారు. ఇది భవిష్యత్తును ఊహించడం కాదు, ఇది మీ విధి మీకు చెప్పే సత్యం. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒంటరిగా ఉన్న స్థలంలో కూర్చోండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఆలోచనలను పక్కనపెట్టి ఈ వీడియోను శ్రద్ధగా వినండి. దయచేసి వీడియోను స్కిప్ చేయకండి. చివరి భాగంలో చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పగల శక్తి కలిగి ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి రుద్రా ఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సత్యాన్ని ఇంకా ఎంతోమందికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రేమ, మీ సహకారం ఈ ఛానల్కు నిజమైన బలం. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. మీరు చూస్తున్నది రుద్రా ఫలాలు. ఇక్కడ చెప్పేది ఒక్కటే, నిజం మాత్రమే. సింహరాశివారి జీవితంలో ఇప్పటివరకు జరిగిన అంతర్గత పోరాటం. సింహరాశివారు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఎవరైనా సమస్య చెబితే వెంటనే పరిష్కారం చెప్పే వ్యక్తులుగా ఉంటారు. కాని అదే సింహరాశి వ్యక్తి తన జీవితానికి వచ్చినప్పుడు మాత్రం చాలా కాలం నుంచి ఒక మౌన యుద్ధం చేస్తున్నాడు. ఎవరికీ చెప్పలేని బాధలు, చెప్పినా అర్థం చేసుకోని మనుషులు, నమ్మిన వాళ్లే దూరమయ్యే పరిస్థితులు, ఇవి అన్నీ కలిసి సింహరాశివారి మనసును బాగా అలసిపోయేలా చేశాయి. చాలామంది సింహరాశివారిని అహంకారి అని, గర్వంగా ఉంటారని అనుకుంటారు. కాని నిజానికి వారు గర్వంతో కాదు, తమ బాధ బయటకు రాకుండా ఉండాలనే కారణంతో మౌనంగా ఉంటారు. ఇటీవలి కాలంలో మీరే మీతో మాట్లాడుకునే పరిస్థితి ఎక్కువైంది. రాత్రి ఒంటరిగా ఆలోచనలు, గతంలో తీసుకున్న నిర్ణయాలపై పశ్చాత్తాపం, ఎవరినో నమ్మిగందుకు వచ్చిన నష్టం, ఇవి అన్నీ కలిసి మీకు ఒకటే ప్రశ్న వేస్తున్నాయి: నేను నిజంగా తప్పు చేశానా, లేదా నా మంచితనమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరుకుతుంది. ఎందుకంటే సింహరాశివారి జీవితంలో ఇప్పటివరకు జరిగిన బాధలకు మీరు కారణం కాదు, కాలమే మిమ్మల్ని పరీక్షించింది. మనం ఎంతవరకు సహించగలమో చూడాలనే ఉద్దేశంతో కాలం మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడారు. ఇప్పటివరకు ఎవ్వరూ మీ బాధకు నిజంగా తోడుగా లేరు. కాని ఇది అంతా ముగిసే దశకు వచ్చింది. ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి నిజస్వరూపం ఎలా బయటపడుతుంది? సింహరాశివారు జీవితంలో ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ వ్యక్తి మీకు ఎప్పుడో చాలా దగ్గరగా ఉండి ఉండవచ్చు, లేదా ఇప్పటికీ మీ జీవితంలో ఉన్నవాడై ఉండవచ్చు. ఈ వ్యక్తిపై మీరు పూర్తిగా నమ్మకం పెట్టారు. మీ రహస్యాలు చెప్పుకున్నారు, మీ బాధలు పంచుకున్నారు, మీ భవిష్యత్తు గురించి కూడా చర్చించారు. కాని ఒక విషయం గమనించాలి, ఈ వ్యక్తి మీకు అవసరమున్నప్పుడు ఎప్పుడూ పూర్తిగా మీ వెంటే నిలబడలేదు. బయటకు మంచి మాటలు,
లోపల వేరే ఆలోచనలు. మీ విజయాన్ని చూసి చిరునవ్వు, మీ వెనుక మాత్రం అసూయ. ఇప్పటివరకు మీరిది గమనించలేదు, లేదా గమనించినా నిజం కాకూడదని ఆశించారు. కాని డిసెంబర్ 23 నుంచి 26 మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు ఒక్కసారిగా ఆ వ్యక్తి నిజస్వరూపాన్ని చూపిస్తుంది. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, లేదా చేసే ఒక పని, లేదా మీ గురించి మరొకరితో మాట్లాడిన తీరు. అది చూసిన క్షణంలో మీకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మీకు కోపం రావచ్చు, లేదా బాధ రావచ్చు. కాని అదే క్షణం నుంచి మీ జీవితంలో ఒక భారమైన బరువు దిగిపోతుంది. ఎందుకంటే మీరు తప్పు వ్యక్తిని నమ్మారని కాదు, తప్పు వ్యక్తిని ఇకపై నమ్మాల్సిన అవసరం లేదని కాలం మీకు అర్థం చేయబోతోంది. ఊహించని భారీ మార్పులు ఎందుకు వస్తున్నాయి? సింహరాశివారి జీవితంలో మార్పులు ఎప్పుడూ ఒక్కసారిగా వస్తాయి, నెమ్మదిగా కాదు, హఠాత్తుగా. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మీరు ఊహించని దిశలో మీ జీవితం మలుపు తిరుగుతుంది. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. మొదట ఇది మీకు భయంగా అనిపిస్తుంది, అర్థం కాకుండా ఉంటుంది. కాని కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, ఇది నా జీవితానికి అవసరమైన మార్పు. ఉద్యోగంలో, లేదా వ్యాపారంలో, లేదా కుటుంబంలో, లేదా వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక చోట పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం మీకు కష్టం అనిపించినా దీని వెనుక దైవ సంకల్పముంది. ఎందుకంటే మీరు ఇంతవరకు చాలా సర్దుకుపోయారు, చాలా రాజీపడ్డారు, చాలా మౌనంగా భరించారు. ఇక ఆ దశ ముగిసింది. ఇప్పుడు మీరు నిలబడాలి, మీకోసం మాట్లాడాలి, మీ విలువను మీరు గుర్తించాలి. ఈ మార్పులు మొదట కుదిపేస్తాయి, కాని చివరికి మీకు గర్వంగా అనిపించే జీవితం ఇస్తాయి. ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి తీసుకురాబోయే సందేశం. సింహరాశివారి ఇంట్లోకి త్వరలోనే ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన సమాచారంతో వస్తాడు. ఆ సమాచారం మీ గతానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్తుకు సంబంధించినదై ఉండవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ వ్యక్తి మాటల్లో దొరుకుతుంది. ఆ వ్యక్తి మాటలు వినగానే మీకు మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడే ఎందుకు చెబుతున్నాడు అనే భావన వస్తుంది. కాని లోతుగా ఆలోచిస్తే ఇప్పుడే చెప్పాల్సిన సమయం, ఇప్పుడే రావాల్సిన క్షణమని అర్థమవుతుంది. ఈ వ్యక్తి రావడం ద్వారా మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. ఒక రకమైన తేలికపాటు, మనశ్శాంతి మొదలవుతుంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి సంకేతం. ఇంట్లో తిరుగుతున్న దేవత శక్తి మరియు దాని ప్రభావం. సింహరాశివారి ఇంట్లో ప్రస్తుతం ఒక దైవశక్తి పనిచేస్తోంది. మీరు గమనించకపోయినా మీ ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఎప్పుడూ కలిగే గొడవలు తగ్గడం, అనవసర టెన్షన్ తగ్గడం, మనస్సు కుదుటపడడం, ఇవి అన్నీ యాదృచ్ఛికం కాదు. ఆ తల్లి శక్తి మీ ఇంట్లో తిరుగుతూ మీ బాధలను గమనిస్తోంది. మీరు ఎవరితోనూ చెప్పని కన్నీళ్లు, రాత్రి ఒంటరిగా పడే ఆలోచనలు, మీ భవిష్యత్తుపై భయం, ఇవన్నీ ఆ దైవశక్తికి తెలుసు. అందుకే మీకు సంకేతాల రూపంలో ఈ వీడియో కనిపించింది. ఇది హెచ్చరిక కాదు, ఇది భయపెట్టే మాట కాదు, ఇది ఒక హామీ. మీరు ఇక ఒంటరిగా లేరు. మీ బాధలకు ముగింపు దగ్గరలో ఉంది. మీ జీవితం మళ్లీ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా కాని స్థిరంగా వస్తున్న మార్పులు. సింహరాశివారి జీవితంలో డబ్బు విషయంలో ఇప్పటివరకు ఒక అస్థిరత కొనసాగింది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చవడం, చేతిలో నిలవకపోవడం, అవసరమైన సమయంలో డబ్బు అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా బాగా అలసిపోయేలా చేశాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు పూర్తిగా దక్కడం లేదనే ప్రశ్న మీలో ఎన్నోసార్లు వచ్చింది. ఇప్పుడీ దశ మారుతోంది. అకస్మాత్తుగా భారీగా డబ్బు రావడం కాదు కాని నెమ్మదిగా స్థిరమైన మార్పు మొదలవుతుంది. చిన్న అవకాశాలు పెద్ద లాభాలకు మారే కాలం ఇది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు రావడం మొదలవుతుంది. డిసెంబర్ చివరి నుంచి అనవసర ఖర్చులపై మీకు స్పష్టత వస్తుంది. ఇకపై ఎవరి మాటలకు లొంగి డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు. మీ ఆర్థిక నిర్ణయాల్లో మీరు బలంగా మారతారు. ఇది మీ జీవితంలో డబ్బుపై భయం తగ్గించే దశ. ఇకపై డబ్బు మీను నియంత్రించదు, మీరు డబ్బును నియంత్రించే స్థితికి చేరుకుంటారు.
కుటుంబంలో ఏర్పడిన దూరాలు ఎలా తగ్గుతాయి? సింహరాశివారి కుటుంబ జీవితంలో ఇటీవల కాలంలో మాటల దూరం పెరిగింది. మనసులో ఉన్నది చెప్పలేని పరిస్థితి. చెప్పినా అర్థం కాకపోవడం. మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేసినా అవి గుర్తించబడకపోవడం మీకు బాధ కలిగించింది. ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారనే భావన లోపల ఉండిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఒక చిన్న సంఘటన లేదా ఒక చిన్న మాట పెద్ద అపార్థాలను తొలగిస్తుంది. కుటుంబంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీ మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడే మీకు తెలుస్తుంది మీరు ఒంటరిగా లేరని. ఇది మెల్లగా కాని బలంగా జరిగే మార్పు. కుటుంబంలో మళ్లీ నమ్మకం పెరుగుతుంది. మీ మాటలకు విలువ వస్తుంది. ప్రేమ మరియు సంబంధాల్లో నిజం బయటపడే దశ. సింహరాశివారి ప్రేమ జీవితంలో ఇప్పటివరకు అనిశ్చితి ఎక్కువగా ఉంది. ఎవరి మాటలు నిజం, ఎవరి భావనలు నిజం అనే సందేహం. మీరు ప్రేమలో నిజాయితీగా ఉన్నారు, కాని మీ ఎదుటి వ్యక్తి కూడా అంతే స్థాయిలో ఉన్నాడా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది. ఇప్పుడు ఈ దశ ముగుస్తోంది. నిజం బయటపడే సమయం వచ్చింది. ఇది మీకు కొంత బాధ కలిగించవచ్చు, లేదా మీకు ఊరట కలిగించవచ్చు. ఏది జరిగినా ఇది మీకు మేలే చేస్తుంది. ఎందుకంటే ఇకపై అర్థంలేని బంధాల్లో మీ సమయం వృధా కాదు. నిజమైన ప్రేమ ఉంటే అది మరింత బలపడుతుంది. లేని పక్షంలో ఆ బంధం సహజంగానే దూరమవుతుంది. ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మానసిక ఉపశమనం. సింహరాశివారు తమ ఆరోగ్యాన్ని చివరి స్థానంలో పెట్టే అలవాటు కలవారు. ఇతరుల బాధలు చూసి కదిలిపోతారు, కాని తమ శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోరు. ఇటీవల అలసట, నిద్రలేమి, తలనొప్పి లేదా శరీర బరువు ఎక్కువగా అనిపించడం ఇవి అన్నీ మీకు హెచ్చరికలు. ఇప్పుడు మీ శరీరం మీతో మాట్లాడుతోంది. వినాల్సిన సమయం వచ్చింది. కొంచెం విశ్రాంతి, కొంచెం నిశ్శబ్దం, కొంచెం స్వీయ శ్రద్ధ ఇవి మీకు చాలా అవసరం. మానసికంగా కూడా మీరు చాలా భారాన్ని మోస్తున్నారు. అది వదిలిపెట్టే సమయం దగ్గరలో ఉంది. మనశ్శాంతి మరియు ఆత్మవిశ్వాసం మళ్లీ పుడుతున్న కాలం. సింహరాశివారి జీవితంలో ఆత్మవిశ్వాసం తగ్గిన దశ ఇది కాదు. అది కేవలం తాత్కాలికంగా మసకబాడింది. ఇప్పుడు మళ్లీ మీ లోపల ఉన్న బలం మీకు గుర్తొస్తుంది. చిన్న చిన్న విజయాలు మీకు పెద్ద ధైర్యం ఇస్తాయి. మీరు చేయగలరనే నమ్మకం మళ్లీ బలపడుతుంది. మనశ్శాంతి అంటే ఏ సమస్య లేకపోవడం కాదు, సమస్య ఉన్నా భయపడకపోవడం. ఆ స్థితికి మీరు చేరుకుంటున్నారు. మీ ఆలోచనలు క్రమబద్ధంగా మారతాయి. భవిష్యత్తుపై భయం తగ్గుతుంది. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే దశ ఇది. ఇది మీకు నిశ్శబ్దంగా కాని గట్టిగా జీవితం మళ్లీ మొదలవుతుందని సంకేతం. దేవునిపై నమ్మకం మరింత బలపడే దశ. సింహరాశివారి జీవితంలో దేవునిపై నమ్మకం ఎప్పుడూ ఉంది. కాని ఆ నమ్మకం మధ్యలో కొన్నిసార్లు పరీక్షకు గురైంది. ఎంతో ప్రార్థించినా ఎందుకు ఫలితం రావడం లేదనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగింది. మీరు దేవుడిని నిందించలేదు, కాని మౌనంగా బాధపడ్డారు. నేను తప్పు చేశానా, లేదా నా ప్రార్థనల్లో లోపముందా అనే ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు ఆ దశ పూర్తిగా మారుతోంది. మీరు చేసిన ప్రతి ప్రార్థన వినబడిందని అర్థమయ్యే సంఘటనలు జరుగుతాయి. చిన్న చిన్న సంకేతాల రూపంలో దైవం మీకు సమాధానమిస్తుంది. ఒక మాట, ఒక సంఘటన, లేదా ఇలాంటి జ్యోతిష్య సందేశం. ఇవి అన్నీ యాదృచ్ఛికం కాదు. ఇప్పటినుంచి మీకు దేవునిపై భయం కాదు, ఆశ్రయం కలుగుతుంది. ప్రార్థన అంటే బాధలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కృతజ్ఞతతో కూడా చేయాలనే భావన వస్తుంది. మీరు ఒంటరిగా లేరని, మీ వెంటే ఒక శక్తి నడుస్తోందని మీకు లోతుగా అనుభూతి కలుగుతుంది. ఇది మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదిగే దశ. కోపం తగ్గి స్పష్టత పెరిగే కాలం. సింహరాశివారి కోపం చాలామంది అర్థం చేసుకోలేని విషయం. మీ కోపం దుర్మార్గం వల్ల కాదు, అన్యాయం వల్ల పుడుతుంది. ఎవరైనా మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తే మీరు మౌనంగా ఉండలేరు. కాని ఆ కోపం చాలాసార్లు మీకే నష్టం చేసింది. తప్పు మాటలు, తప్పు సమయంలో, తప్పు వ్యక్తులకు చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఆ స్వభావంలో మార్పు వస్తోంది. కోపం తగ్గుతుంది అని కాదు, కోపాన్ని నియంత్రించే శక్తి పెరుగుతుంది. మీరు ఇకపై అనవసర విషయాలకు స్పందించరు. ఎవరైనా రెచ్చగొట్టినా వెంటనే స్పందించకుండా ఆలోచించి మాట్లాడతారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని ఇంకా బలంగా మారుస్తుంది. మీ మాటలకు బరువు పెరుగుతుంది. మీ నిశ్శబ్దమే మీ శక్తిగా మారుతుంది. భయం దూరమయ్యే సమయం. సింహరాశివారు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల కొన్ని భయాలు దాచుకుని ఉంటారు. భవిష్యత్తుపై భయం, డబ్బుపై భయం, సంబంధాలు నిలుస్తాయా అనే భయం, ఒంటరిగా మిగిలిపోతామా అనే భయం. ఈ భయాలన్నీ మీ నిర్ణయాలను ప్రభావితం చేశాయి. కొన్ని అవకాశాలను మీరు భయంతో వదిలేశారు. కొన్ని మాటలు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఈ భయాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకు ఒక విషయం నేర్పాయి. మీరు ఊహించిన కంటే మీరు చాలా బలమైనవారని. ఇప్పటినుంచి భయం మీను ఆపదు. భయమున్నా మీరు ముందుకు నడుస్తారు. ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మార్పు. ఆత్మవిశ్వాసం మళ్లీ పునర్జన్మ పొందే దశ. సింహరాశివారి ఆత్మవిశ్వాసం ఎవరూ పూర్తిగా నాశనం చెయ్యలేరు. కాని కాలం దానిని కొంతకాలం మసకబార్చింది. విఫలాలు, అపహాస్యం, నమ్మినవాళ్లే తగ్గించి మాట్లాడటం ఇవన్నీ కలిసి మీమీద మీకే సందేహం తెచ్చాయి. నేను సరైనవాడినేనా? నేను చెయ్యగలనా? నేను గెలవగలనా? ఈ ప్రశ్నలు మీ మనసును బాధించాయి. ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది. చిన్న విజయాలు మీకు పెద్ద ధైర్యం ఇస్తాయి. మీరు చేసిన ఒక నిర్ణయం సరైనదిగా మారినప్పుడు మీకు మళ్లీ నమ్మకం వస్తుంది. మీరు మళ్లీ మీ విలువను గుర్తిస్తారు. ఇది మీ జీవితంలో నాయకత్వం మళ్లీ బయటపడే సమయం. గత బాధలు కరిగిపోతూ కొత్త జీవితం మొదలయ్యే సంకేతాలు. సింహరాశివారు గతాన్ని సులభంగా మర్చిపోలేరు. ఒకసారి బాధపడితే దాన్ని లోపలే దాచుకుంటారు. బయటకు నవ్వినా లోపల గాయం మిగిలిపోతుంది. గతంలో జరిగిన అన్యాయాలు, మోసాలు, అవమానాలు ఇవన్నీ మీ మనసులో భారంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భారాన్ని దించుకునే సమయం వచ్చింది. మీరు ఇకపై గతాన్ని మార్చలేమని అర్థం చేసుకుంటారు. కానీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకోవచ్చని తెలుసుకుంటారు. ఒకరోజు మీరు గతాన్ని గుర్తుచేసుకుని బాధపడరు. అది మిమ్మల్ని ఎంత బలంగా మార్చిందో గర్వంగా గుర్తుచేసుకుంటారు. ఇది ముగింపు కాదు, ఇది నిజమైన ప్రారంభం. మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకొంటోంది. కొత్త ఆలోచనలు మరియు నిర్ణయాలు జీవితానికి కొత్త దారి చూపే కాలం. సింహరాశివారి జీవితంలో ఇప్పుడొక కొత్త ఆలోచనా ధోరణి మొదలవుతోంది. ఇప్పటివరకు మీరు ఒకే విధంగా ఆలోచించి ఒకే మార్గంలో నడిచారు. అది భద్రమనిపించిన మార్గం కావచ్చు, కాని సంతృప్తినిచ్చే మార్గం కాదు. ఇప్పుడు మీలో ప్రశ్నలు మొదలవుతాయి. ఇలా కొనసాగితే నా జీవితం ఎక్కడికి వెళ్తుంది? నేనింకా ఏదైనా చెయ్యగలనా అనే ఆలోచనలు పుడతాయి. ఈ ప్రశ్నలే మీను ముందుకు నడిపిస్తాయి. కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కొత్త దారిలో అడుగు వెయ్యాలనే ధైర్యం వస్తుంది. ముందు భయంగా అనిపించిన నిర్ణయాలు ఇప్పుడు అవసరంగా అనిపిస్తాయి. మీరు తీసుకునే ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీరు గర్వపడేలా చేస్తాయి. ప్రయాణ సూచనలు మరియు మార్పులకు దారితీసే ప్రయాణాలు. సింహరాశివారికి రాబోయే రోజుల్లో ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు కేవలం ప్రదేశ మార్పు మాత్రమే కాదు, మనసు మార్పుకు కూడా కారణమవుతాయి. కొన్ని ప్రయాణాలు అవసరం వల్ల కావచ్చు, కొన్ని అనుకోకుండా రావచ్చు, కానీ వాటి వెనుక ఒక అర్థం ఉంటుంది. ఈ ప్రయాణాల్లో మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు, కొత్త ఆలోచనలు వింటారు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఒక చిన్న ప్రయాణం మీ జీవితంలో పెద్ద నిర్ణయానికి కారణమవుతుంది. అందుకే ఈ ప్రయాణాలను తేలికగా తీసుకోకండి. స్థిరాస్తి మరియు ఆస్తి విషయాల్లో శుభ సూచనలు. సింహరాశివారి జీవితంలో స్థిరాస్తి విషయాలు కొంతకాలంగా నిలిచిపోయాయి. కొనాలనుకున్నది ఆగిపోవడం, అమ్మాలనుకున్నది ఆలస్యం కావడం లేదా వివాదాల్లో చిక్కుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి.
ఆస్తి విషయాల్లో స్పష్టత వస్తోంది. ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతోంది. కొంతమందికి ఇల్లు కొనాలనే ఆలోచన మళ్లీ ముందుకు వస్తోంది. కొంతమందికి వారసత్వ సంబంధిత విషయాల్లో శుభవార్త వినిపిస్తోంది. ఈ దశలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయం మీకు అనుకూలంగా మారుతోంది. శత్రువులు నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లే సమయం. సింహరాశివారి జీవితంలో శత్రుత్వాలు ఎప్పుడూ బహిరంగంగా ఉండవు. మాటల్లో కాదు, చర్యల్లో కనిపిస్తాయి. మీకు తెలియకుండానే మీమీద అసూయపడినవారు మీ పనిని అడ్డుకోవాలని ప్రయత్నించారు. కాని ఇప్పుడు వారి శక్తి తగ్గుతోంది. వారి ప్రయత్నాలు ఫలించవు. వారే తమ పనుల్లో చిక్కుకుంటారు. మీరు ప్రతీకారం కోరాల్సిన అవసరం లేదు. కాలమే మీ తరఫున మాట్లాడుతుంది. మీ నిశ్శబ్దం వారికి పెద్ద సమాధానంగా మారుతుంది. అదృష్టం మీ వెంటే నడిచే కాలం. సింహరాశివారి జీవితంలో ఇప్పుడు అదృష్టం మళ్లీ పనిచేయడం మొదలవుతోంది. ఇది ఆకాశం నుంచి పడే అదృష్టం కాదు, మీ కర్మ ఫలితం. మీరు చేసిన మంచికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. చిన్న విషయాల్లోనూ మీకు అనుకూలత కనిపిస్తుంది. అడ్డంకులు తగ్గుతాయి. పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు చేసే ప్రయత్నం వృధా కాకుండా ఫలితంగా మారుతుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వం, సంతృప్తి మరియు ముందుకు నడిచే ధైర్యం ఇచ్చే కాలం. మీరు ఎదురుచూసిన మార్పు ఇప్పుడు మీ తలుపు తడుతోంది. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా విన్న సింహరాశివారికి ఇప్పటికే ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇది సాధారణ జాతక ఫలాలు కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందుగా వచ్చిన సంకేతం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. మీ కన్నీళ్లు దైవం చూశాయి. మీ మౌనం కాలం గమనించింది. ఇప్పుడు ఆ త్యాగాలకు ఫలితం దక్కే సమయం దగ్గర్లో ఉంది. ఈ రోజు నుంచి మీరు మళ్లీ మీ విలువను గుర్తించండి. మీపై మీకే నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే మీ జీవితం ఇక మునుపటిలా ఉండదు. ఈ మాటలు మీ మనసుకు తాకితే ఇది మీ విధితో కలిసిపోయిన సందేశమని అర్థం చేసుకోండి. మీ రాశివారికి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరి జీవితానికి ఇది మార్గదర్శకంగా మారవచ్చు. ఇలాంటి 100% నిజమైన, లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మీకు నిరంతరం అందాలంటే రుద్రా ఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ నమ్మకమే ఈ ప్రయాణానికి మా శక్తి. ఇకపై వచ్చే ప్రతి వీడియోలో మీ జీవితానికి అవసరమైన సత్యం ముందుగానే మీకు తెలియజేస్తాం. ఈ క్షణం నుంచి మీ జీవితంలో వెలుగు మొదలవుతుంది. అడుగడుగునా దైవ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం కేశవాయ నమః.